గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతిర్వహుళాభిరామం శ్రీమత్తదంఘ్రీవళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణవిభవైశ్వర్యశీలాజ్జనవదికాతిశయ అసంఖ్యేయకళ్యాణగుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియందేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. నీళాతుంగస్థనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యాఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిర్పావై పల్పదియం ఇన్నిషయాల్ பாடிக் கொடுத்தார் நல்பாமாலை பூமாலை சுடிக் கொடுத்தாடே சொல் சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்லவல்வலாய் நாடினி வேங்கடவர்க்கு என்ற விதியின் நிம்மாற்றம் நாங்களவா வண்ணமே நலுகு. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ధనుర్మాస వ్రతంలో అమ్మ గోదాదేవి చెప్పినటువంటి 3వ పాసురాన్ని ఈరోజు మనం అనుసంధానం చేసి అమ్మ చెప్పినటువంటి విశేషాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பேது ஓங்கு பெரும் சென்னலூடு கயலுகளா பொங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோరెంబావాయ్. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. మనకి 3వ పాసురంలో అమ్మ గోదాదేవి ఏం చెప్తుంది చెప్పాం కదా. మొదటి పాసురంలో పరవాసుదేవుణ్ణి, 2వ పాసురంలో వ్యూహవాసుదేవుణ్ణి పాల కడలిలో శయనించున్నటువంటి పరమాత్మ గురించి చెప్పింది. ఇప్పుడు 3వ పాసురంలో ఓంగి ఉళహళంద అని ఒక వామన చరిత్రాన్ని చెప్తుంది. వామనమూర్తిగా అవతరించినటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామ సంకీర్తన చేస్తుంది. ఇక్కడ ఓంగి ఉళహళంద ఉత్తమన్ పేర్పాడి, ఓంగి ఒక్కసారిగా పెరిగి. వామనుడు చిన్న పిల్లవాడిగా ఒక వటువుగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి. 3 పాదాల అడుగును స్థలాన్ని అడిగాడు, 3 అడుగుల స్థలాన్ని. అయ్యో చిన్నపిల్లవాడు కదా, నా పాదంతో కలిసిస్తాను, నీ పాదం ఇంతే ఉంది కదా అంటే, పర్వాలేదనా ఇంత పాదమైనా నా పాదంతోటే యుక్తి కదా. శ్రీ మహావిష్ణువు మహామాయావి, ఆయన మాయలు ఎవరు తెలుసుకోగలరు, కాబట్టి నా పాదంతో ఇవయా 3 అడుగులు అన్నాడు. సరే అని చెప్పి ఇచ్చాడు. ఆయన పాదంతో 3 అడుగులు కొలిచి, ఒక పాదంతో భూలోకాన్నంతా, ఇంకొక పాదంతో పైలోకాలన్నీ కొలిచి, ఊర్ధ్వలోకాలు అధోలోకాలన్నీ 2 పాదాలతో కొలిచి, 3వ పాదంతో ఆ 3వ పాదాన్ని బలిచక్రవర్తి యొక్క శిరస్సు పైన ఉంచి పాతాళ లోకానికి అధిపతిని చేశాడు. రావణాసురుణ్ణి సంహరిస్తే అస్త్రశస్త్రాలు వేసి సంహరించాడు. భగవంతుడి కరస్పర్శ జరగలేదు కాబట్టి వాటితోటే అంతమైపోయాడు వాడు. కానీ
బలిచక్రవర్తి అలా కాదు. ఈయన మంచి ధార్మికుడు, యజ్ఞయాగాదులు చేసేవాడు, భగవనిష్ట అన్నీ ఉన్నాయి. కాస్త అహంకారం ఆయనలో ఉండడం వల్ల ఆ అహంకారాన్ని తొలగించడానికి, అహంకారానికి కేంద్రస్థానమైనటువంటి ఆ శిరస్సు పైన తన పాదాన్ని ఉంచడంతో ఆ బలిచక్రవర్తి అహంకారము, ఆయన చేసిన దుష్కర్మలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోయి ఆయన పాతాళ లోకానికి రాజు అయిపోయాడు. అలా తన వైభవాన్ని తనే చాటుకున్నటువంటి మహాపురుషుని అవతారం ఈ 3వ పాసురం. దీన్ని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆశీర్వచన మంత్రంగా పాసురంగా కూడా అనుసంధానం చేయడం ఆచారంగా వస్తుంది మనకి. కాబట్టి ఎవరైతే 3వ పాసురాన్ని భక్తి శ్రద్ధలతో రోజు అనుసంధానం చేస్తారో వాళ్ళ యొక్క దుష్కర్మలన్నీ తొలగిపోతాయి, వాళ్ళ ప్రారబ్ధ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారబ్ధ కర్మలు తొలగించడం ఎవరి వల్ల కాదు అంటుంది జ్యోతిష్ శాస్త్రం, కానీ తన వల్ల అవుతుంది అని శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాల్లో, కుచేలుడి విషయంలో ఇలా ఎన్నో సందర్భాల్లో తను నిరూపించారు. అందుకే శ్రీకృష్ణుడు ఒక బిరుదు, అఘటిత ఘటనా సామర్థ్యుడు అంటారు స్వామిని. మిగతా అవతారాలన్నీ వేరు. రాముడు ఒక మానవుడిగా వచ్చాడు, మానవుడిగానే ప్రవర్తించాడు. కానీ కృష్ణస్థు భగవాన్ స్వయం అని చెప్తుంది శాస్త్రం. భగవంతుడే ఆవిర్భవించాడు శ్రీకృష్ణుడే స్వయంగా. కాబట్టి భగవద్ లీలలన్నీ అసాధారణమైన ఏ మానవుడు కూడా చేయలేని లీలలు పసితనంలోనే చూపించాడు మనకి. 8వ రోజు పూతను చంపడం, ఆ తర్వాత శకటాసురుడిని చంపడం, ఆ తర్వాత 12 సంవత్సరాల లోపలనే మొత్తం రాక్షసులందరినీ, కంసాదులందరినీ కూడా 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు మట్టు పెట్టగలిగినాడు. ఇది మరి సామాన్య మానవుల వల్ల అవుతుందా? కేవలం భగవంతుడికే సాధ్యమవుతుంది. కాబట్టి అలా భగవంతుని యొక్క అవతార తత్వాన్ని, పరిపూర్ణమైనటువంటి గొప్పతనాన్ని ఈ పాసురం మనకు తెలియజేస్తుంది. 3 పాదాల ద్వారా తను విక్రమించి త్రివిక్రముడైనాడు అన్నమాట. ఆ వామని యొక్క నామాన్ని మనం అనుసంధానం చేస్తూ ఈ వ్రతాన్ని ఆచరిద్దామని చెప్తుంది గోదాదేవి మనకి. ఇంకేంటట, 3 లోకాలను కొలిచిండు. 3 లోకాలను ఎందుకోసం కొలిచాడు? తన కోసమా? కాదు, పరోపకారం కోసం. అక్కడ ఎవరైతే ఈ బలిచక్రవర్తితో పీడింపబడుతున్నారో, బాధ కలుగుతుందో వాళ్ళందరినీ రక్షించడం పరోపకారం. కాబట్టి ఆ పరోపకారం కోసం ఆయనే తన గొప్పదనాన్ని చాటుకున్నాడు. నామున్ నంపావైకు గానం చేస్తే మన వ్రతాన్ని మనం ఆచరిద్దాం, అనుసరిద్దాం. నంపావైకు అంటుంది. ఎట్లాగా? శ్రద్ధతో చేయాలి. మనం ఏ పూజ చేసినా సరే, కనీసం మనకు ఇంకా పూజలు, నోములు, వ్రతాలు చేసే విధానం తెలియదు, టైం లేదు, శ్రద్ధ లేదు. కాబట్టి కనీసం దీపారాధన చేసినా కూడా ఒక శ్రద్ధ ఉండాలి, దానికి ఒక భక్తి ఉండాలి. దీపారాధన ఎలా చేయాలి కనీసం అది మనం పెద్దల ద్వారా తెలుసుకోవాలి. మరో సందర్భంలో చెప్పుకుందాం. అయితే ఆ దీపారాధన చేయడానికి కూడా శ్రద్ధతో చేస్తేనే దీపారాధన ఫలితం మనకు వస్తుంది. లేదంటే అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అని శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. ప్రతి విషయము భగవద్గీతలోనే ఉంది. అంటే అశ్రద్ధతో మీరు ఏం చేసినా సరే, ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పనులే కాదు, లౌకికంగా కూడా మనం అశ్రద్ధతో చేసే పనులు ఫలితాన్ని ఇవ్వవు. మనకు వంట చేయడం ఎలాగో తెలుసు, కానీ జ్ఞానం ఉంది, శ్రద్ధ లేదు. ఒక దగ్గర స్టవ్, ఒక దగ్గర నీళ్ళు, ఒక దగ్గర బియ్యం పెడితే అశ్రద్ధ వల్ల అన్నం తయారు కాదు. ఏం చేయాలి? మనకు తెలిసిన దాన్ని శ్రద్ధగా ముందు పొయ్యి వెలిగించడం, దానిపైన బియ్యాన్ని ఉంచడం, మధ్య మధ్యన కలుపుతూ ఉండడం, ఉడికిందా లేదా చూసుకోవాలి, అవసరమైతే నీళ్లు కలపాలి లేదా నీళ్లు పంపేయాలి. ఇవన్నీ చక్కగా చేస్తే దీన్ని శ్రద్ధ అంటారు. అప్పుడు మనం తినడానికి ఉపయోగపడేటువంటి ఆహారం తయారవుతుంది. మరి భక్తి శ్రద్ధ కనపడేటువంటి దృశ్యమానమైనటువంటి విషయమే అట్లుంటే, అదృశ్యమైనటువంటి పరమాత్ముని మన కంటికి కనబడకుండా కేవలం ఒక అర్చారూపంలో ఉంటే, అర్చారూపంలో ఉన్న భగవంతునిలో మనం చూస్తామా? భగవంతుణ్ణి అదొక రాతి విగ్రహం లాగానో, ఒక లోహ విగ్రహం లాగానో మనకు భ్రమింపజేస్తుంది మన మనసు. కానీ భగవంతుడు వచ్చి ఇక్కడ నిలుచున్నాడు, మనకు కావలసిన ఆయన ఇస్తాడు. అంత శక్తిమంతుడు అనేటువంటి శ్రద్ధ, భక్తి మనకు కలిగినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు తప్పకుండా ఆ స్వామి మనకు అన్నీ ఇస్తాడన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? వామనమూర్తి యొక్క నామాన్ని మనం శ్రద్ధగా అనుసంధానం చేయడం వల్ల, శ్రద్ధగా ఈ స్నాన వ్రతాన్ని ఆచరించడం వల్ల, స్నానం అనేది ఒక సాకుగానే మనకు కనబడుతుంది. మనకి ఎక్కడ ఈ ధనుర్మాసం మొత్తంలో కూడా వాళ్ళు స్నానం చేసినట్టుగా లేదు. ఈ వ్రతానికి సిద్ధం కావడము, ఆ తర్వాత 30 రోజు భగవంతుల్లో లీనం కావడం, ఇదే కనిపిస్తుంది మనకు. కానీ స్నానము వాళ్ళ గోపికలందరూ కలిసి ఇక్కడ ఈ ఆండాల్ గోష్ఠి అంతా కూడా చేసినట్టుగా మనకు కనబడదు. అదొక సాకు, స్నాన వ్రతం మనకు చెప్పడం అన్నమాట. తను స్నానం చేసే బయలుదేరింది, అదంతా వేరే విషయం. కాబట్టి ఇది అశ్రద్ధగా చేస్తే ఏమవుతుంది? మన అరిష్టాలన్నీ తొలగుతాయి. ఎలాంటి అరిష్టాలు?
అంటే ఒక కులంలో ఒక మంచివాడు పుడితే ఆ కులానికంతా కూడా గొప్పతనాన్ని ప్రాప్తిస్తుందట, సంప్రాప్తిస్తుంది. అలాగే ఒక గ్రామంలో మంచివాడు ఉంటే ఆ గ్రామానికి కూడా అదంతా వస్తుంది. మరి భగవంతుడి విషయంలో గనక మంచి భక్తులు ఉండి భక్తి శ్రద్ధతో భగవంతుణ్ణి గనక కొలిస్తే వాళ్ళ ఆ వ్రత ఫలము యావత్ ప్రపంచాన్ని కూడా రక్షిస్తుందట. ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వశాంతి కలుగుతుంది. ఆ విశ్వంలో ఉన్నటువంటి అరిష్టాలన్నీ తొలగిపోతాయి. మనకు అకాల యుద్ధాలు, అకాల వర్షాలు, అనావృష్టి, అతివృష్టి ఇలాంటివి వస్తుంటాయి. అలాంటివన్నీ కూడా, ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? తింగల్ ముమ్మారి పేదు, నెలకు 3 వానలు కురుస్తాయి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే. ఆ 3 వానలు కురిస్తే ఏమవుతుంది అంటే అప్పుడు ఏపుగా ధాన్యం పెరుగుతుంది. అప్పటి కాలంలో ఇప్పుడున్నటువంటి రకాలు లేవు. వరి ధాన్యం, అప్పుడు ఎర్రటి వరి కంకులు ఉండేవి. మా చిన్నతనంలో కూడా మేము చూసాం, తిన్నాం. అయితే ఈ తెలంగాణ ప్రాంతంలో గొట్టె ఒడ్లను, ఎర్ర ఒడ్లని ఇలా అంటుంటారు అన్నమాట. అలాంటి ఎర్రని వరి కంకులు కరిగినటువంటి ఆ వరిధాన్యం ఏపుగా పెరుగుతుందట. మరి నెలకు 3 వానలు కురిస్తే, అది కూడా మంచి వానలు కురిసినప్పుడు అక్కడ ఉండేటువంటి నీళ్ళ మీద తేమ ఆరిపోకుండా పంట చేలలో నీళ్లు నిలుస్తాయట. ఎంతగా నిలుస్తాయి అంటే అందులో వచ్చి చేపలన్నీ కూడా గంతులు వేస్తుంటాయట. నీరు బాగా సమృద్ధిగా ఉన్న చోటే చేపలు ఉంటాయి. కాబట్టి మనం చేసే వ్రతం ద్వారా అంత సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి అని గోదాదేవి మనకి చెబుతుంది. అలాంటి గొప్ప వ్రతాన్ని మనం చేస్తున్నాము. తర్వాత ఇంకేంటి, ఎవరైతే ఈ వ్రతాన్ని చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ చుట్టుపక్కన ఎలాంటి అష్టాక్షరి మహామంత్రాన్ని నిష్ఠగా జపం చేసేవాళ్ళు కానీ, ఈ ధనుర్మాస వ్రతాన్ని నిష్ఠగా ఆచరించేవాళ్ళు కానీ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎలాంటి అతివృష్టి, అనావృష్టి, ఈతి బాధలు లాంటివి ఉండవట. తర్వాత పాలు కూడా సమృద్ధిగా ఇచ్చే పశువులు ఉంటాయట. అంటే ఆవులు ఉన్నాయనుకోండి, పూర్వకాలంలో ఆవు సంపద, గో సంపద ఎక్కువగా ఉండేది. ఆ గోకులంలో అంతా కూడా నందగోపుడికి గోవులే ఉండేవి. ఆ గోవులు బాగా పంటలు బాగా పండాయనుకొని బాగా ఆహారం దొరుకుతుంది, పచ్చగడ్డి వాటికి. అప్పుడు ఆవులు కూడా పాలు ఇస్తాయి. ఎలా ఇస్తాయట? ఆ పొదుగును పట్టకముందే ధారలుగా స్రవిస్తూ ఉంటాయి పాలు. అలాంటి పాడి సమృద్ధి కలుగుతుంది అని మనకి గోదాదేవి చెప్పిందనమాట 3వ పాసురంలో. నెలకు 3 వానలు కురవాలంటే ఇంకొక నియమం ఉంది శాస్త్రంలో. ఎలా కురుస్తాయి 3 వానలు అంటే గోదాదేవి చెప్పింది భగవన్నామ సంకీర్తన. అంతేకాకుండా రాజు ధర్మాత్ముడైతే ఒక వర్షం కురుస్తుందట నెలకి. బ్రాహ్మలు వాళ్ళ యొక్క ధర్మాన్ని చక్కగా నిర్వర్తించినప్పుడు చక్కగా ఒక వర్షం కురుస్తుందట నెలకి. స్త్రీలు తమ ధర్మాన్ని చక్కగా పాటించినప్పుడు, ప్రజలందరూ కూడా తమ ధర్మాన్ని పాటించినప్పుడు ఇంకొక వర్షం కురుస్తుందట. ఈ విధంగా నెలకు 3 వానలు. మనకి అన్నమాచార్య వారి సంకీర్తన, నెల 3 శోభనాలు నీకు నతనికే తగునమ్మా అని అలా భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పినట్టు నెల 3 వానలు కురుస్తాయి ఈ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల. ఆ పద్మనాభుడి వైకుంఠనాథుణ్ణి, ఆ వామనుని యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల అని చెప్పి ఈ 3వ పాసురంలో మనకి కలిగేటువంటి ఫల సమృద్ధిని ఈ గోదాదేవి తెలియచేస్తుంది. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.